ఉప్మా ప్రైజ్ ఎంత తెలుసా అండి? 10 రూపాయలు. 10 రూపాయలు. ఎక్కడ దొరికిద్దా 10 రూపాయలకి? ఎందుకు దొరికింది? ఉప్మా 10 రూపాయలకి ఉప్మా. గుంటూరు ఏలూరు బజార్లో ఉన్న ఈ టిఫిన్ బండి దగ్గర 5 రూపాయలకి మామూలు దోశ, 10 రూపాయలకి ఉప్మా దోశ ఇస్తున్నారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాబాయ్ దోశ ఒకటి? 5 రూపాయలా? పెసరట్టు? పెసరట్టు అయినా ఉప్మా అయితే 10. టమాటా చట్నీ, కారపొడి, మామూలు చట్నీ, కారపొడి, ఉప్మా 5 రూపాయలే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది బాబాయ్? 23 సంవత్సరాల నుంచి ఇదే బండి, ఇదే సెంటర్. రేటు అప్పుడే స్టార్టింగ్ రూపాయా? తర్వాత 2.5, తర్వాత 3.10, ఇప్పుడు 5. ఏం మారలా? అదే అదే సైజు, అదే సైజు, అదే కాస్ట్, అదే క్వాలిటీ, అదే టేస్ట్. ఎలా ఉందండి సార్? మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి? పెద్దగా చెప్పండి సార్. ముందు నుండి తింటూనే ఉన్నారా? టేస్ట్ ఎలా ఉందండి? ఉప్మా ప్రైజ్ ఎంత తెలుసా అండి? 10 రూపాయలు. ఎక్కడ దొరికిద్దా 10 రూపాయలకి? ఎందుకు దొరికింది? ఇడ్లీ కూడా ఉన్నాయా బాబాయ్? 3.10. ఇడ్లీ 3.10కి, 10 రూపాయలకి 3 అట్లు ఇడ్లీ, 3 ఇడ్లీ. సారీ, పెసరట్టు కూడా 5 రూపాయలేనా? 5 రూపాయలు అంటే ఏం గిట్టుబాటు అయింది బాబాయ్? ఇక్కడ ఏలూరు బజార్లో ఎన్నింటికి వస్తావు? 7 కాడి నుంచి. టమాటా చట్నీ, పప్పుల చట్నీ కూడా వేసారు. 5 రూపాయలే దోశ. కారపొడి కూడా వేస్తాం. కారపొడి కూడా ఉంది. 5 రూపాయలకి అన్నీ. 2 రకాల చట్నీలు, కారపొడి, నెయ్యి దోశ కూడా ఉంది. కావాలంటే ఉప్మా దోశ కూడా ఉంది. నెయ్యి దోశ 10 రూపాయలు, ఉప్మా దోశ 10 రూపాయలు. ఉల్లిపాయ దోశ కూడా ఉందా బాబాయ్? ఉల్లిపాయ దోశ. బాగుంది. బడ్జెట్లో టిఫిన్. బడ్జెట్ అంటే మామూలు బడ్జెట్ కూడా కాదు, వెరీ లో బడ్జెట్. లో బడ్జెట్. నేను కూడా చాలా రోజులు తింటున్నాను ఇక్కడ. అది ఈ మధ్య సంవత్సరం అవుతుంది. రేట్ ఏం మారలా, 5 రూపాయలే ఉంది ఇంకా రేట్. నేను రేటు పెంచి ఉంటాడేమో అనుకున్నా. ఎందుకని బాబా రేటు పెంచలేదు? జరిగిపోతుంది. పెళ్ళి అయిపోయింది, ఇద్దరే అట్లానే గిట్టుబాటు అవుతుందా? ఖర్చులోనే వస్తుందా? రోజు 300-400 వస్తుంది. ఖర్చులు బాగున్నా టిఫిన్ వస్తుంది బాగా. ఇంట్లో రోజు కొనుక్కోవాలంటే 200 అవుతుంది ఇద్దరికి. ఆ 200 కూడా దీంట్లో వచ్చినట్లే అదనం 300-400 వస్తుంది. ఒక బేరం తక్కువ ఉంటే 300 వస్తుంది, లేకపోతే 400 వస్తుంది. 7 to 11. మొత్తం 7 దోశలు తిన్నాం. నేను 5 తిన్నా, మా ఫ్రెండ్ 2 తిన్నాడు, ఒక ఉప్మా తెస్తున్నాడు. బిల్లు అంతా తెలుసా? మొత్తం కలిపి 45 రూపాయలు మాత్రమే. ఒక్కొక్క దోశ 5 రూపాయలు. టేస్ట్ ఎలా ఉందండి? బాగుందండి, టేస్ట్గా. ఉప్మా దోశ 10 రూపాయలు. ఉప్మా దోశ
చాలా తక్కువ ధరలో వేడివేడిగా టిఫిన్ ఇస్తున్నారండి ఈ బాబాయ్ గారు. 23 సంవత్సరాల నుంచి ఇదే టిఫిన్ సెంటర్. రేట్లు అయితే కొద్దిగా మారినాయి అంట అప్పటికి ఇప్పటికి. అప్పట్లో రూపాయికి ఇచ్చేవాడంట, ఇప్పుడైతే ఒక్కొక్కటి 5 రూపాయలు. 5 రూపాయలు అంటే చాలా తక్కువ అండి. ఏమొస్తుందండి 5 రూపాయలకి, ఏమీ రాదు. చాలామంది తిని వెళ్తున్నారు, ఇక్కడ చూస్తూనే ఉన్నాను నేను. టిఫిన్ అయితే చాలా బాగుంది, వేడివేడిగా ఇస్తున్నాడు. ఇలాంటి చిన్న చిన్న టిఫిన్ బండని మనమైతే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలండి. ఆయనకి ఇంత కష్టపడుతుంటే రోజుకి 200, 300 కూడా రావంట. నాకు చాలా బాధేసింది. మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఏ టైం దాకా ఉంటావు బాబాయ్? 7 కాడ నుంచి 11 దాకా సాయంత్రం పూట డైలీ. ఆదివారం కూడా ఉంటావు? సెలవేం లేదు, పండగలైనా సెలవు లేదు. 6 రొట్లు తిన్నా 30 రూపాయలా? వీళ్ళు టేస్ట్ బాగుందా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 5 రూపాయలు దోశలు తినడానికి బుల్లెట్ వేసుకొచ్చాం మేము, పెద్ద పోటుగాళ్ళలాగా. బాబాయ్ అడ్రస్ ఎక్కడ బాబాయ్ ఇది? ఏలూరు బజార్, గుంటూరు, ఉల్లిపాయల కొట్ల దగ్గర. 23 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్, ఇదే బండి. 10 రూపాయలకి ఉప్మా దోశ, మామూలు దోశ 5 రూపాయలు, పెసరట్టు 5 రూపాయలు, నెయ్యి దోశ 10 రూపాయలు. మీరు కూడా ఖచ్చితంగా ఇటు వస్తే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది టిఫిన్. ఈ టిఫిన్ సెంటర్ లొకేషన్ అక్కడ ఇంకొకసారి చెప్తున్నాను వినండి. ఇది గుంటూరు పట్నం బజార్ ఉంది కదండి, పట్నం బజార్ పక్కనే ఉల్లిపాయల బజార్ అంటారు, ఏలూరు బజార్ అంటారండి. అన్ని ఉల్లిపాయల కొట్లు అన్నీ ఉంటాయి ఈ రోడ్లో. ఈ రోడ్లో సాయంత్రం 7 కాడ నుంచి 11 వరకు బాబాయ్ టిఫిన్ వేస్తాడు.